రూపాయలు సంపాదించే ఒక వ్యక్తి పెహల్గాం అటాక్ నుంచి కాపాడితే లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేసిన వారెవరు మీకు తెలుసా? మతోన్మాదంతో పెహల్గాంలో దాడి చేస్తే దీనిని కూడా రాజకీయానికి వాడుకున్న వాళ్ళెవరు మీకు తెలుసా? కాశ్మీర్ లో ముందే అటాక్ చేస్తామని ప్రకటించారని మీకు తెలుసా? భారత ఇంటెలిజెన్స్ లోపాలు ఉన్నాయా? ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఈ దాడిని ఖండించారని మీకు తెలుసా? మినీ స్విట్జర్లాండ్ గా పిలువబడే పెహల్గాం లో ప్రకృతిని ఆస్వాదిస్తున్న టూరిస్టులను కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. టిఆర్ఎఫ్ అనే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ ఈ కాల్పులు తామే జరిపామని ప్రకటించారు కూడా. అసలు ఈ టిఆర్ఎఫ్ సంస్థ లష్కర్-ఇ తోయిబాకు అనుబంధ సంస్థ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ సంస్థ పుట్టింది. ఈ సంస్థని భారత్ 2023లో బ్యాన్ చేసింది. ఆర్టికల్ 370 తర్వాత గత 2-3 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ లో టూరిజం పెరిగింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2023లో 2 కోట్ల మంది జమ్మూ కాశ్మీర్ ని విజిట్ చేశారు. పెహల్గాం అటాక్ జరిగిన తర్వాత అన్ని దేశాలు కూడా ఈ దాడిని ఖండించాయి. అయితే తాలిబాన్లు కూడా ఈ దాడిని ఖండించారు. శత్రువు మిత్రుడు అన్నట్లు తన శత్రువు పాకిస్తాన్ అవడం వల్ల పాకిస్తాన్ శత్రువు అయినటువంటి భారత్ కు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. దీని వెనుక తాలిబాన్లకు 3 ప్రధాన కారణాలున్నాయి. తాలిబాన్లను ఒక ప్రభుత్వంగా ఏ దేశం కూడా చూడలేదు. తాలిబాన్లు కూడా ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్లుగా గుర్తింపు పొందాలని ఇలాంటి సమయంలో ప్రకటన చేయాల్సి వచ్చింది. అయితే ఈ దాడికి ప్రతిచర్యగా భారత్ 1960లో తీసుకున్నటువంటి సింధు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తాత్కాలికంగా ఎందుకన్నానో మీకు తర్వాత తెలుస్తుంది. అలాగే పాకిస్తాన్ లో ఉన్న భారత హైకమిషన్ ని వెంటనే ఇండియాకి రావాల్సిందిగా కోరింది. అట్లాగే ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ కూడా 48 గంటల్లో వెళ్లిపోవాల్సిందిగా ఆర్డర్ పాస్ చేసింది. పాకిస్తాన్ దేశీయులను పాకిస్తాన్ వెళ్లిపోవాల్సిందిగా ఆర్డర్ పాస్ చేసింది. పాకిస్తాన్ దేశీయుల వీసాలను నిలిపివేసింది. సింధు జలాలను నిలిపివేయడానికి ప్రధాన కారణం గత కొంతకాలంగా సింధు జలాల మీద జరుగుతున్న వివాదం. గత కొంతకాలంగా సింధు జలాలను భారత్ ఎక్కువగా వినియోగిస్తుందని పాకిస్తాన్ అంతర్జాతీయంగా దుష్ప్రచారం చేస్తున్నది. ఆ తర్వాత భారత్ కు పాక్ కు మీడియేటర్ గా ప్రపంచ బ్యాంకు జోక్యం చేసుకొని భారత్ కు సపోర్ట్ గా నిలిచింది. సింధు నదికి మొత్తం 5 ఉపనదులు ఉన్నాయి. వీటి గురించి నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. మీరు మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ గా నిలవండి. వీడియోలోకి వెళ్తే సింధు నది మీద హైడ్రో పవర్ డ్యామ్లు ఉన్నాయి. వీటి వల్ల విద్యుత్ సరఫరా చేయవచ్చును. వీటి వల్ల విద్యుత్ సరఫరా చేసుకోవచ్చు. అంతేకాని భారత్ వ్యవసాయానికి గాని త్రాగునీటి కోసం కానీ ఈ నీళ్లను వాడట్లేదు. ఒకవేళ ఈ డ్యామ్ నిండితే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కి నీరు వదలాల్సిందే. అందుకే భారత్ ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతానికి ఇది పెద్ద చర్య కావచ్చు, కానీ తర్వాతకి మాత్రం కాదు ఇది. ఇకపోతే ఈ దాడిని పాకిస్తాన్ ఖండించి మరణించిన వారికి సానుభూతి తెలిపింది. అలాగే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. నిజం ఒప్పుకునే అలవాటు అసలు పాకిస్తాన్ కి లేనే లేదు. ముంబై దాడులు మాకు సంబంధం లేదని చెప్పింది. బిన్ లాడెన్ మా దేశంలో లేడని చెప్పింది. కానీ 5 సంవత్సరాలు కూడా బిన్ లాడెన్ పాకిస్తాన్ లోనే ఉండి పెంచి పోషించింది. మనం ఒక కోడిని గమనించినట్లయితే 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇండియాకు వచ్చినప్పుడు 36 మందిని, 2002లో అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఇండియాకు వచ్చినప్పుడు 23 మందిని, ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా దాడి చేసి చంపారు. ఇలా గమనిస్తే అమెరికాకు సంబంధించిన వ్యక్తులు ఇండియాకు వచ్చినప్పుడు దాడులు చేస్తే తమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని ఇలా దాడి చేస్తున్నారని అనుకోవచ్చు. ఇకపోతే ఈ దాడి ప్యాటర్న్ ని చూస్తే 2 మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా ఈ దాడి జరిగినట్లు కనిపిస్తుంది. కేవలం హిందువులను మాత్రమే చంపడం, ముస్లింలను వదిలేయడం, ఇదంతా దేశంలో మతాల మధ్య గొడవలు రేపేలా ప్లాన్ చేసినట్లు ఉంది. కానీ మనం వివేకంతో ఆలోచించాలి. మరణించిన 26 మందిలో ఒక వ్యక్తి పేరు సయ్యద్ హుస్సేన్. అతను ముస్లిం. అతను దాడి జరుగుతున్నప్పుడు
దాడి చేస్తున్న వారి దగ్గర నుండి తుపాకులను లాక్కొని దాడిని ఆపేలా ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నంలో అతను వీరమరణం పొందడం జరిగింది. మరొక వ్యక్తి పేరు సజద్ అహ్మద్ భట్. అతను గుర్రాలను నడిపే వ్యక్తి. గుర్రాలను నడుపుకునే ఆ వ్యక్తి తన ప్రాణాలు సైతం అడ్డం పెట్టి ఎంతో మంది ప్రాణాలు కాపాడడం జరిగింది. ఇలాంటి సమయంలో ఒక మతం వారు భావోద్వేగానికి లోగై ఇంకొక మతంపై మత సంఘర్షణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం వివేకంతో ఆలోచించాలి. దాడులు జరిపిన వాళ్ళ ఎజెండా కూడా ఇదే అయి ఉండొచ్చు. ఒక పక్క సయ్యద్ హుస్సేన్ సజద్ అహ్మద్ భట్ గుర్రాలు నడుపుకుంటూ 300 రూపాయలు సంపాదిస్తే, మరొక పక్క ఈ దాడి జరిగిన తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన సంస్థలు శ్రీనగర్ నుండి ఢిల్లీకి చండీగఢ్ వరకు 6,000 రూపాయలు ఉండాల్సిన టికెట్ ని 60,000 రూపాయలకు పెంచారు. తర్వాత ప్రభుత్వం జోక్యం చేసుకొని మళ్ళీ 60,000 రూపాయల నుండి 14,000 రూపాయలకు టికెట్ ధరను తగ్గించడం జరిగింది. అయినా ఇది ఎక్కువే. అసలు ప్రభుత్వం ఫ్రీగా వీళ్ళని పంపించాల్సి ఉంది. అయితే కొంతమంది వ్యక్తులు లేవనెత్తే ప్రశ్నలు మీకు ఇప్పుడు చెప్తాను. భారత్ ఇంటెలిజెన్స్ లోపం ఉందా? లష్కర్-ఎ-తోయిబా కమాండర్ ఒకడు 18వ తారీఖున బుల్లెట్ల వర్షం కురిపించి మీ తలలు లేకుండా చేస్తామని ప్రకటన చేశాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ 15వ తారీఖున కాశ్మీర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 19వ తారీఖున భారత ప్రధాని మోడీ గారు కాశ్మీర్ వెళ్ళాలి, కానీ క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది? ఒకడు 15వ తారీఖున, మరొకడు 18వ తారీఖున మతోన్మాదంతో ప్రకటనలు చేయడం, మరోపక్క ముంబై మారణ హోమ ప్రధాన సూత్రధారి అయినటువంటి తహవూర్ రానాని అమెరికా భారత్ కి అప్పజెప్పిన తరువాత భారత భద్రతా వ్యవస్థ ఏ విధంగా ఉండాలి? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఈ దాడి జరిగాక భారత ప్రధాని సౌదీ నుంచి తిరిగి వచ్చాక తొలి ప్రసంగం బీహార్లోనే ఎందుకు చేశారు కింద కామెంట్ బాక్స్ తెలపండి. థ్యాంక్ యూ.